ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, బెంగళూరు నుండి మన సబ్స్క్రైబర్ ఒకరు ఇవన్నీ కూడా పంపించారండి. పేరు లక్ష్మణ్. ఆ అబ్బాయి అయితే ఇవన్నీ కూడా స్వామివారి కోసం అలాగే అమ్మవారి కోసం ఇవన్నీ పంపించారండి. అయితే ఏమేమి పంపించారు ఏంటనేది ఈ వీడియోలో చూడండి. కాకపోతే ఇవి వైభవోత్సవాలు కన్నా ముందు రావాల్సిందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల వైభవోత్సవాల్లో వెంకటేశ్వర స్వామి వారి అభిషేకం అంటే బుధవారం నాడైతే వచ్చినాయండి. కొంచెం డిలే అవటం వల్ల. అలాగే మీరు చూసినట్లయితే చాలామంది గమనించే ఉంటారు, పద్మావతి అమ్మవారిని బ్లాక్ కలర్ వేసేసే కదండి మూలమూర్తిగా పూజ చేస్తున్నాను అని చెప్పాను మీకు. అయితే ఏమైందంటే, ఈ చెక్కతో పద్మావతి అమ్మవారిని కూడా చెక్కిద్దాం అనుకున్నానండి. ఎందుకంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంది విగ్రహం. అందుకని మంచి విగ్రహం చేయించుదాం అనుకుని ఆర్డర్ అయితే ఇచ్చానండి. బెంగళూరులోనేనండి. తెలిసిన వాళ్ళు అయితే చేయమని చెప్తే వారు ఏంటంటే కొంచెం డిలే అవ్వటం వల్ల గురువారం నాడమే పంపించారండి. పోయిన గురువారమే పంపించడం వల్ల ముందు రోజు పెయింటింగు అలాగే వార్నిష్ అవన్నీ వేసినా ఆరదని చెప్పేసరికి నేనైతే అమ్మవారిని అయితే చూపించలేదు. అప్పటికప్పుడు ఆ రోజు మధ్యాహ్నం నుండి మన ఇంట్లో ఉన్న అమ్మవారికి మళ్ళీ పెయింట్ వేసి అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేశానండి. ఏమనుకోబాకండి, ఎందుకంటే కొంచెం కొన్ని కారణాల వల్ల పెయింట్ మార్చి వేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే ఆ విగ్రహం అయితే వచ్చిందండి. మేకోవర్ కూడా అయిపోయింది. ఎలా ఉందో మీకు రేపు దసరా వీడియోల్లో చూపిస్తానండి. రేపు నుండి దసరా మహోత్సవాలు అయితే ప్రారంభమవబోతున్నాయి కాబట్టి రేపు ఉదయం బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు విజయవాడ కనకదుర్గమ్మ. ఇక్కడ చూసినట్లయితే కిరీటము అలాగే నక్లీసు చెవులకు ఉన్నాయి కదండి, చెవులు ఇవన్నీ కూడా కనకదుర్గమ్మ వారి కోసమని తెప్పించానండి దసరా కోసం. మిగతా ఇక్కడ చూసిన మంగళసూత్రాలు అయితే 2 సెట్లు అయితే తెప్పించానండి. అవి ఇద్దరు కూడా శ్రీదేవి భూదేవి అమ్మవారు లాగా ఉంటాయని చెప్పి తెప్పించాను. అవి ఒక సెట్టు. అలాగే అక్కడ పెండెంట్స్ ఉన్నాయి కదండి, ఒకటి గ్రీను, ఒకటి బ్లూ, మరొకటి రెడ్, ఈ 3 కూడా ముగ్గురికని తెప్పించాను. అలాగే స్వామివారి కోసమని పెద్దది లాకెట్ కూడా తెప్పించానండి. ఇవి ఆ తర్వాత చిన్న నక్లీసులు అయితే కనపడుతున్నాయి చూసారా, అవి శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి ఇద్దరికి కూడా తెప్పించాను. అలాగే ఇక్కడ చూసినట్లయితే అభయహస్తం వరదహస్తం ఉన్నాయి కదండి స్వామివారి, అవి కూడా తెప్పించానండి. స్వామివారికి ఎప్పుడైనా అలంకరించవచ్చని. ఆ తర్వాత శంకు చక్రాలు అలాగే ముక్కు బుడగలు 2 చిన్న చిన్నవి, తర్వాత నామాలు, ఇవన్నీ కూడా స్వామివారి కోసం అమ్మవార్ల కోసం అయితే తెప్పించానండి. ఈ విధంగా ఇవన్నీ కూడా తెప్పించాను. ఆ అబ్బాయి అయితే నాకైతే పార్సల్ వేయటం జరిగింది. అవి అయితే వచ్చినాయండి. ఆ తర్వాత ఇక్కడ స్టిక్ ఆన్, ఇవన్నీ కూడా నేను స్టిక్ ఆన్ ఇంతవరకు ఎవరు చూపించలేదు కదండి. ఇదండి వాడేది నేను. స్టిక్ ఆన్ అని ఉంటుందండి. అది తీసుకుని ఆ నగలకి అంటించి విగ్రహానికి అంటించమని తర్వాత తీస్తే వచ్చేస్తుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటించుకోవచ్చు. అది ఒకటి తెచ్చానండి ప్యాకెట్. కాకపోతే ఈ ప్యాకెట్ అనేది గాలి పోకూడదండి. గాలిపోయిందంటే కనుక ఇదైపోతూ ఉంటుంది, గట్టి పడిపోతూ ఉంటుంది. కాబట్టి అది చూసుకుంటూ చేయాలి. అలాగే స్వామివారి కోసమని పాదాలు ఇవండి మొత్తం కూడా నగలు ఇవన్నీ కూడా బెంగళూరు నుండి అయితే వచ్చినాయి. విగ్రహం అయితే నేను త్వరలోనే రివీల్ చేస్తాను. మీ అందరికి కూడా ఆ విగ్రహాన్ని అయితే చూపిస్తానండి. ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా నగలన్నీ తెప్పించానండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.